రాష్ట్రంలోని యూనివర్సిటీల పాలక మండలి ఏర్పాటుపై ప్రభుత్వం విద్యాశాఖ ఫోకస్ చేసింది. అన్ని వర్సిటీల్లో ఈసీలను ఏర్పాటు చేసేందుకు గతంలో ఉన్నత విద్యా మండలి పంపించిన నివేదికను ప్రభుత్వం పరిశీలిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఈసీలదే. రాష్ట్రంలోని వర్సిటీల ఈసీల గడువు 2023 ఆగస్టులో ముగిసింది. విధానపరమైన నిర్ణయాలకు ఇబ్బందులు రావడంతో వర్సిటీల్లో పాలక మండలిల ఏర్పాటును ప్రభుత్వం విద్యాశాఖ స్పీడప్ చేసింది. రాష్ట్ర విద్యాశాఖ పరిధిలో కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో కలిపి 13 వర్సిటీలున్నాయి. అందులో ఒక్క కాకతీయ వర్సిటీకి మాత్రమే పూర్తిస్థాయి పాలక మండలి ఉంది. మిగిలిన 12 వర్సిటీల్లో 10ంటికి ఈసీల నియామకంపై సర్కారు కసరత్తు చేస్తోంది. తాజాగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నుంచి గతంలో పంపిన సభ్యుల జాబితాను మరోసారి తెప్పించుకుంది విద్యాశాఖ. వర్సిటీల అధికారులతో అందులో చేయాల్సిన మార్పు చేర్పులపై సమాచారం తెప్పించుకుంది. ప్రస్తుతం 3 ఐఏఎస్ అధికారులు, వైస్ ఛాన్సలర్, జేఎన్టీయూ రెక్టార్, రిజిస్టర్తో ఉన్న టీం వర్సిటీల పాలక మండళ్లకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం జీవో జారీ చేసింది. నియామకాల నోటిఫికేషన్ జారీ చేయాలంటే పూర్తిస్థాయి ఈసీల ఆమోదం తప్పనిసరి. అందుకే ప్రభుత్వం పాలక మండళ్ల నియామకంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సభ్యుల జాబితా, ఇతర సమాచారాన్ని విద్యాశాఖ తెప్పించుకుంది. ఈ సమాచారాన్ని సీఎం రేవంత్ రెడ్డికి పంపారు అధికారులు. వర్సిటీల్లో 10 లక్షలకు పైగా నిధులు కేటాయించాలంటే పాలక మండలి అనుమతి తప్పనిసరి. దీంతో ప్రస్తుతం ఉన్న వర్సిటీల వైస్ ఛాన్సలర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం అన్ని వర్సిటీల పాలక మండలిలో అధికార పార్టీతో సంబంధం ఉన్న వ్యక్తులను, ఎలాంటి పరిపాలనా అనుభవం లేని వారిని నియమించారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈసారి అలాంటి ఇబ్బందులు రాకుండా పాలక మండళ్ల ఏర్పాటుపై ప్రభుత్వం, విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. యూనివర్సిటీలో పాలక మండలిల ఏర్పాటుపై ప్రభుత్వం, విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు విద్యావేత్తలు, ప్రొఫెసర్లు. యూనివర్సిటీలు పటిష్టం కావడానికి ఈసీలదే మెయిన్ రోల్ అంటున్నారు. 2023 తర్వాత వర్సిటీల్లో ఈసీల నియామకం జరగలేదన్నారు. ముఖ్యంగా గడిచిన దాదాపు 2 సంవత్సరాల్లో పాలక మండలి లేకపోవటం వల్ల యూనివర్సిటీలోని అనేక రకమైన కార్యక్రమాలను కానివ్వండి, అనేక రకమైనటువంటి విద్యాపరంగా ఉన్నటువంటి యూనివర్సిటీ పరిపాలన పరంగా ఉన్నటువంటి అనేక డిసిషన్ తీసుకోవాలంటే కూడా పాలక మండలి సభ్యులే మెయిన్ కీలక పాత్ర. కాబట్టి ప్రభుత్వ పరంగా తీసుకునే ఏ నిర్ణయమైనా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వాళ్లకు ఉపయోగపడేటట్టు ఉండాలి. ఇవాళ మనం చూసినట్టయితే అంబేద్కర్ యూనివర్సిటీ ఒక యాక్ట్ పరంగా ఉంది, తెలుగు విశ్వవిద్యాలయం ఒక యాక్ట్ ఉంది, అలాగే ఉస్మానియా ఒక యాక్ట్, జేఎన్టీయూ ఒక యాక్ట్. అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క చట్ట పరిధిలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పూర్తిస్థాయి పాలక మండలి ఉండాలి. యూనివర్సిటీల అభివృద్ధికి అర్హులైన వారిని ఈసీలుగా నియమించాలంటున్నారు నిపుణులు. అప్పుడే విశ్వవిద్యాలయాలు బాగుపడతాయంటున్నారు విద్యావేత్తలు.